ముంబై ఇండియన్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ నిజంగానే ఐపీఎల్ 2026 సీజన్లో ఒక హైవోల్టేజ్ పోరాటంగా నిలిచింది. వాంఖేడే స్టేడియం అంటేనే పరుగుల ప్రవాహం, కానీ 244 పరుగుల లక్ష్యాన్ని ఇంత సునాయాసంగా చేజ్ చేయడం అసాధారణం. ఈ మ్యాచ్కు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. మ్యాచ్ విశ్లేషణ. పరుగుల జాతర. 1. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరాక్రమం. రయాన్ రికెల్టన్ విధ్వంసం. రికెల్టన్ కేవలం 55 బంతుల్లోనే 123 పరుగులు చేయడం ముంబైకి భారీ స్కోరును అందించింది. ఇది ముంబై చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా 31 పరుగులతో మెరుపులు మెరిపించినా అది జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. 2. సన్రైజర్స్ హైదరాబాద్ ధీటైన సమాధానం. విధ్వంసకర పవర్ప్లే. ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ జోడీ పవర్ప్లేలో 92 పరుగులు చేసి మ్యాచ్ను పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపు తిప్పేసింది. టాప్ ఆర్డర్ జోరు. ట్రావిస్ హెడ్ 76 పరుగులతో ఇన్నింగ్స్కు బలమైన పునాది వేయగా, క్లాసెన్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కీలక అంశాలు. కీ టేకవేస్. రికార్డు చేజింగ్. వాంఖేడే స్టేడియం చరిత్రలోనే ఇది అత్యధిక రన్ చేజ్. సాధారణంగా 200+ స్కోరు ఇక్కడ సేఫ్ అనుకుంటారు, కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు దానిని తలకిందులు చేశారు. ఎస్ఆర్హెచ్ మైలురాయి. ఐపీఎల్ చరిత్రలో ఇది ఎస్ఆర్హెచ్కి 100వ విజయం. అలాగే ఈ సీజన్లో వరుసగా 5వ విజయాన్ని అందుకుని టేబుల్లో టాప్ స్థానానికి దూసుకెళ్లింది. బౌలింగ్ వైఫల్యం. 243 పరుగులు చేసినప్పటికీ ముంబై బౌలర్లు కనీసం 19వ ఓవర్ వరకు కూడా మ్యాచ్ను తీసుకెళ్లలేకపోవడం వారి బలహీనతను చూపిస్తోంది. ముఖ్యంగా పవర్ప్లేలో వికెట్లు తీయలేకపోవడం ముంబైకి శాపంగా మారింది. ముంబై పరిస్థితి ఆందోళనకరం. ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్లలో కేవలం 4 పాయింట్లతో ఉండటం మరియు సొంత మైదానంలో వరుస ఓటములు చవిచూడటం వారి ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేస్తోంది. హార్దిక్ పాండ్యా అన్నట్లుగా ముంబై తన బ్రాండ్ క్రికెట్ను ప్రదర్శించడంలో విఫలమవుతోంది. ఈ అద్భుతమైన చేజింగ్ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ ఫేవరెట్గా నిలుస్తుందని మీరు భావిస్తున్నారా?